6 మంత్స్‌లో నేను 22 కేజెస్ ప్లస్ వెయిట్ లాస్ అయ్యాను. క్యాలరీ డెఫిషియట్ చేయటం వల్ల. అండ్ న్యూట్రిషన్ యాడ్ చేసుకోవటం వల్ల, కోచ్ చెప్పిన గైడెన్స్‌లో అన్నీ ఫాలో అవ్వడం వల్ల. సో, అందరికీ తెలుసు ఫుడ్ మానేస్తే బరువు తగ్గిపోతాం. తగ్గించి తింటే బరువు తగ్గిపోతాం. ఇలా చాలామంది చాలా అపోహల్లో ఉంటారు. రైట్? తగ్గించి తినటం వల్ల ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతామని తెలీదు. తగ్గించి తినటం వల్ల అసలుకే మనం తినే వాటిలో పౌష్టికాహారాలు దొరకట్లేదు. ఇంకా డెఫిషియన్సీ వస్తుందనమాట. సో, ఇన్ థాట్ ప్రాసెస్ మీరు చూసుకుంటే గనక జస్ట్ సెకండ్. అసలు క్యాలరీస్ అంటే ఏంటి? ఎప్పుడు రెగ్యులర్‌గా వాడేది పదం క్యాలరీస్, క్యాలరీస్, క్యాలరీస్. సో, క్యాలరీస్ మనం ఎన్ని తీసుకోవాలి? అసలు క్యాలరీస్ అంటే ఏంటి? ఇవాళ మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎవ్రీ పర్సన్ షుడ్ నో. ఎవ్రీ పర్సన్ షుడ్ నో. సో దట్ ఇన్ ఫ్యూచర్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. సో, ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. అండ్ వెరాజ్ వాట్ ఈస్ క్యాలరీ అంటే ప్రతి ఆహారానికి మనం తినే ప్రతి దాన్ని కొలుస్తాం. లైక్ ఫుడ్‌ని కేజెస్ లెక్క, వాటర్‌ని, లిక్విడ్స్‌ని లీటర్స్‌లో ఎలా కొలుస్తామో, మనం తినే ప్రతి ఆహారాన్ని క్యాలరీస్‌లో మెజర్ చేస్తామనమాట. సో, వాట్ ఈస్ కిలో క్యాలరీస్ అంటే గనుక, క్యాలరీస్ లైక్ లిటిల్ జెర్మ్ లైన్ అంటే ఒక భూతంలాగా చూస్తాం అందరం జనరల్‌గా ఒక దెయ్యం, ఒక గ్లీచ్ లాగా. అమ్మో! క్యాలరీ, అమ్మో! దీంట్లో అది ఉంటుంది, అమ్మో! దీంట్లో అది ఉంటాయి. ఇట్స్ లైక్ ఇంత తింటే అంత అయిపోతాము, ఎక్కువ తినేస్తే లావయిపోతాము అని ప్రతిదీ ఒక క్యాలరీని చాలా భయంకరమైన భూతంలాగా చూస్తామనమాట. కానీ ఫుడ్‌కి మనకి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉండాలి. దాన్ని చాలా ఇష్టంగా అదెక్కడి నుండి వస్తుందో గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మనం బ్యాలెన్సింగ్‌గా తిన్నప్పుడు క్యాలరీ ఈస్ నాట్ ఎ బిగ్ డేంజర్ థింగ్. అది మైండ్‌లోని తీసేయండి. క్యాలరీ ఈస్ ఎ వర్డ్ దట్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనర్జీ. మనం తీసుకునే అందరికీ తెలుసు ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుందని. నిజంగా ఫుల్ థాలీ ఆర్ ఫుల్ బిర్యానీ తిన్నాక ఎనర్జీగుంటారా? మీరు డల్‌గుంటారా? జస్ట్ ఎప్పుడైనా థింక్ చేసారా? ఫుల్ ఫుడ్ తిన్నాక మనం ఆబ్వియస్‌లీ డల్‌గుంటాం. ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ ఈజ్ నాట్ ఎ న్యూట్రిషన్. బట్ మన బాడీకి వాల్యుబుల్ క్యాలరీస్ కావాలి. అంటే అవసరమైన మంచి కిలో క్యాలరీస్ ఆహారం తినాలి. మంచి ఫుడ్ తినాలి. సో, జనరల్‌గా మనం తీసుకున్న ప్రతి ఫుడ్‌ని ఎనర్జీగా తాగిన నీళ్లు కానీ, డ్రింక్ కానీ, ఫుడ్ కానీ ఎనర్జీగా అంటే మనం ఇన్‌పుట్ ఏదైతే ఇస్తామో అది ఎనర్జీగా మార్చాలి. అండ్ అది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ సప్లై, మూవ్‌మెంట్, థింకింగ్, బ్రీతింగ్ అన్ని ఫంక్షనింగ్, డైజెషన్, అబ్సార్ప్షన్, మెటబాలిజం అన్ని ఫంక్షనింగ్ చేసేది ఫుడ్ ద్వారానే. అంటే ఫుడ్‌ని ఆర్ లిక్విడ్స్‌ని క్యాలరీస్‌లో కొలుస్తామనమాట. 1 కిలో క్యాలరీస్ ఈజ్ ఈక్వల్ టు లైక్ వాటర్ డిగ్రీస్ 1 కిలో గ్రామ్ ఆఫ్ వాటర్ డిగ్రీ సెల్సియస్ ఎట్లా ఉంటుందో, సో అట్లా అట్లా మెజర్ చేస్తూ ఉంటాము. సో, వాట్ ఈస్ ఎ క్యాలరీ? సో, 1 గ్రామ్ ఆఫ్ వాటర్ డిగ్రీ సెల్సియస్‌లో మనం ఏదైతే టెంపరేచర్‌లో ఉంటామో, సో అట్లా ఫుడ్‌కి ప్రతి గ్రాముకి క్యాలరీ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఎనర్జీ. ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తది. అండ్ వెరాజ్ మన బాడీకి ఎలాంటి ఫ్యూయల్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే పెట్రోల్ బండితో నడిచేదానికి డీజిల్ ఇవ్వాలనుకుంటున్నారా? డీజిల్ వెహికల్‌కి పెట్రోల్ ఇస్తే ఏమవుతుంది? ఒక్కసారి రాంగ్ ఫుడ్ ఇచ్చినా గాని ఇంజిన్ చెడిపోతుంది, మోటార్ డ్యామేజ్ అయిపోతుంది, బండి ముందుకు కదలదు. అవునా? మనం అలాంటిది మన బాడీలోకి ఒక్కసారి కాదు, రోజు మార్చి రోజు ప్రతి మీల్‌లో రాంగ్ ఇంజిన్ ఇస్తూనే ఉన్నాం. బాడీకి ఫుడ్ కావాలి. మనం కానీ విష పదార్థాలు, బాక్టీరియాలు, క్రిములు రాంగ్ ఫుడ్ మన బాడీ న్యూట్రిషన్స్‌తో పెరగాలి. కానీ మనం అసల ప్యాకెట్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, నెక్స్ట్ వచ్చేసి వెరీ హై షుగరేటెడ్ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్ మొత్తం జంక్, ప్రాసెస్డ్, ప్రిజర్వ్డ్ ఫుడ్ అన్నీ ఇచ్చేస్తున్నాం. అసలు ఫుడ్ కాని ఫుడ్ అంతా తింటున్నాం. ఫుడ్ అనుకుని ప్యాకెడ్‌లో తింటున్నాము. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తయారయ్యే ఆహ్, ఏదైతే ఉంటుందో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఇండియా వైడ్ ప్రతి స్టోర్‌కి అంత హ్యూజ్ సప్లై చీప్‌గా తయారు చేసే ఫుడ్ అంతా మనం బాడీలోకి పంపించేస్తున్నాం. సో, అప్పుడు మరి బాడీ ఎనర్జీగా ఉంటుందా? లేజీగా ఉంటుందో మనమే కంపేర్ చేసుకోవాలి. వితౌట్ సఫిషియెంట్ క్యాలరీస్ లైక్ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఏదైనా హీలింగ్ అవ్వదు. లంగ్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ అంటే ఊపిరి అందదు. బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఫుడ్ కరెక్ట్‌గా లేకపోతే మన బాడీ ఏది పనిచేయదు. ఎప్పుడైతే క్యాలరీస్ తక్కువ తినే వాళ్ళకి ఫస్ట్ గిడ్డీనెస్ వస్తది. ఫెయింట్ అయిపోతారు. కళ్ళు తిరిగి పడిపోతారు. ఫుడ్ లెస్ తింటే. అలా అని ఎవ్రీ ఫుడ్ ఈస్ నాట్ హెల్తీ ఫుడ్. బాడీకి న్యూట్రిషన్స్ కావాలి. మేక్ ష్యూర్. అండ్ క్యాలరీస్ ఇన్ ఎనర్జీ యాడెడ్. మనం ఫ్రిడ్జ్‌లో ఏది కనపడితే అది తీసుకొని తింటాము. ఏదైతే స్టోర్ చేసుకుంటామో అది. క్యాలరీస్ అవుట్ ఏంటంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు. జనరల్‌గా వి హావ్ ఎ రెస్టింగ్ మెటబాలిజం. బీఎంఆర్ అంటారు ఆర్ బీఎంఐ అంటారు. మెటబాలిక్ రెస్టింగ్ మెటబాలిజం ఎంతుంటుందంటే 1200 నుండి 2500 వరకు యావరేజ్ ఉంటుంది. ఇప్పుడు లైక్ లో రెస్టింగ్ మెటబాలిజం ఉన్నవాళ్ళు వాళ్ళ ఎనర్జీ కెపాసిటీ లో ఉంటుంది. అంటే తక్కువ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు.
వెరస్ కొంతమంది 1400 ఉంటుంది, కొంతమంది 1600 ఉంటుంది. ఎవరైతే హైట్ అండ్ వెయిట్ ఉన్న పర్సనాలిటీస్కి 1600 బిఎంఆర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ కన్సంప్షన్, ఎక్కువ ఫుడ్ తినగలరు, ఎక్కువ ఎనర్జీ బర్న్ చేయగలుగుతారు. వెరస్ జెంట్స్లో వచ్చేసి 1800 to 2500 వరకు ఉంటుంది. సో ఇవి క్యాలరీస్ మన బాడీ స్పెండ్ చేసేది. వెరస్ మనము వాకింగ్కి వెళ్తే ఒక 5 కిలోమీటర్స్ వాక్ నడిస్తే 160 కిలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. సైక్లింగ్కి వెళ్తే ఒక 350 to 600 కిలో క్యాలరీస్. హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్ స్విమ్మింగ్. సో ఎనీ యాక్టివిటీ, అది వర్కౌట్ అనే కాదు, జిమ్ అనే కాదు, మీరు రోజంతా ఖాళీగా ఐడియల్గా కూర్చున్న రెస్టింగ్ మెటబాలిజం మన ఆర్గాన్ ఫంక్షనింగ్స్కి, అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్కి, లంగ్స్కి, డైజెషన్కి ప్రతి గంటకి ఒక 20 కిలో క్యాలరీలు. ఈవెన్ స్లీపింగ్లో కూడా కొన్ని క్యాలరీస్, అంటే హార్ట్ ఫంక్షనింగ్ వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది కదా. సో మన బ్రెయిన్ ఆలోచనలు, డ్రీమ్స్ తిరుగుతూ ఉంటాయి. హార్ట్ అయితే 24/7 కొట్టుకుంటూనే ఉంటుంది, అంటే బర్త్ టు డెత్. సో వీటన్నిటికీ కూడా క్యాలరీస్, ఎనర్జీ అనేది కావాలన్నమాట. సో ఎవ్రీ రెస్టింగ్ మెటబాలిజం ఖాళీగా కూర్చున్న ఒక 20 కిలో క్యాలరీస్. కానీ ఒక చిన్న చాక్లెట్, ఒక 1 రూపీ చాక్లెట్ తిన్నా 20 కిలో క్యాలరీస్ వస్తాయి. సో వాట్ వీ పుట్, వాట్ వీ కీప్ అవుట్, అంటే ఏం తిన్నామో ఏం బయటకు వెళ్ళిపోయింది అనేది మన బాడీ. సో మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్లో ఎందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చూద్దాం. మనకు తెలుసు జిఎన్పి ప్రకారం, గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ప్రకారం, వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్స్ 30-30-40 రూల్. అంటే 30 grams ఆఫ్ ప్రోటీన్, 30 grams ఆఫ్ గుడ్ ఫ్యాట్, 40 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి. సో మన బ్యాలెన్స్ మీల్లో అయితే బేసిక్ న్యూట్రిషన్లో ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. అంటే పెద్ద పార్టికల్స్లో అందుతుంది, డైలీ మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్లో ఉంటుంది. ఫ్యాట్, 1 గ్రాము ఫ్యాట్కి 9 కిలో క్యాలరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మీరు ఎన్ని కిలోల ఫ్యాట్ తాగుతున్నామో రోజు మంచినీళ్ళు తాగినట్టు. ఒక ఫ్యామిలీకి ఒక 1/2 లీటర్ ప్యాకెట్ నలుగురు ఉండే ఫ్యామిలీకి సరిపోతుంది అట్లీస్ట్, అది కూడా కొంచెం ఎక్కువే. అలాంటిది 1/2 ఆఫర్ వస్తుందని, లేకపోతే డిస్కౌంట్స్ పెట్టారని 5 లీటర్ల క్యాన్లు, 6 లీటర్ క్యాన్లు, టిన్నులు తెచ్చి వాటర్ వాడినట్టు వాడేస్తూ ఉంటారు పాపం, ఎడ్యుకేషన్ లేక. ఎందుకంటే ఒక చిన్న టీ స్పూన్కే 9, 1 గ్రామ్ అంటే అసలు ఎంత, చాలా చిన్నది. మనం ఎఫ్రెష్ వేసుకుంటాం కదా, 1 గ్రామ్ ఎఫ్రెష్ వేసుకుంటాం, అంత అంత 1 గ్రామ్ ఎఫ్రెష్ ఎంతో అంటే 1 గ్రాము ఫ్యాట్ 9 కిలో క్యాలరీలు. మీరు ఒక 10 గ్రాములు తింటే 90 కిలో క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నా ఇంజిన్ కెపాసిటీ ఎంత, 1200 కిలో క్యాలరీస్లో ఒక స్పూన్ ఆయిల్ తింటేనే నాకు 90 కిలో క్యాలరీస్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ వచ్చేసరికి 1 గ్రామ్కి 4 కిలో క్యాలరీస్ ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా అంతే, 1 గ్రామ్కి 4 కిలో క్యాలరీస్. వెరస్ ఆల్కహాల్లో అయితే క్యాలరీస్ ఉంటాయి కానీ నో న్యూట్రిషన్. అండ్ ఇప్పుడు ఒక వీట్ బ్రెడ్ తీసుకుందాం, ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్. జనరల్గా వీట్ అంటాం కానీ అది మోస్ట్లీ పాస్చరైజ్డ్, అంటే ప్రాసెస్డ్ ఉంటుంది, ఫెర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి. ఒక స్లైస్ బ్రెడ్ 75 కిలో క్యాలరీస్. జనరల్గా డ్రై రోస్ట్ పీకాన్స్, అంటే వాల్నట్స్ లాగా పీకాన్స్ కూడా ఇంకో ఫ్యామిలీ. అలాంటి 1 ounce అంటే కనుక 2.5 కన్నా తక్కువ, అంటే 220 గ్రామ్స్. 220 గ్రామ్స్ ఎంత తీసుకుంటే కనుక 200 కిలో క్యాలరీస్ వస్తుంది. కార్న్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, 124 కిలో క్యాలరీస్. ఇలా బేక్డ్ పొటాటోస్ లార్జ్, పెద్ద సైజు అయితే 278. అంటే ప్రతి ఫుడ్కి, పాలకూర చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఒక కప్పు పాలకూర తింటే 41 కిలో క్యాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి 3 ways టు బర్న్. ఇవన్నీ లోపల పెట్టేవి, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్. కోకా క్లాసిక్, హోల్ మిల్క్, క్యాన్బెర్రీ జ్యూసెస్, వెనీలా లెట్టే. ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే ఇడ్లీ, దోశ, పాలు, టీ, పానీపూరి, వాటెవర్ మన సౌత్ ఇండియన్. అండ్ ఒక్క గులాబ్ జామ్లో 220 కిలో క్యాలరీస్ ఉంటాయి. ఒక్క బాల్లో మీరు ఒక 4 balls తింటే 1000 కిలో క్యాలరీస్ గులాబ్ జామ్. ఒక్క చిన్న పాలకోవాలో 300 to 500 కిలో క్యాలరీస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న కప్ ఆఫ్ ఐస్ క్రీమ్లో మొత్తం హైడ్రోలైజ్డ్ ఆయిల్స్, షుగర్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మళ్ళీ ఒక 200 to 300 కిలో క్యాలరీస్ ఉంటుంది. సో ఎవ్రీ ఫుడ్ మన తినేది. ఒక కేక్లో అయితే, ఒక పేస్ట్రీలో అయితే 500 to 600 కిలో క్యాలరీస్. ఒక పిజ్జా స్లైస్లో 350 కిలో క్యాలరీస్. ఇలా ప్రతి తినే దాంట్లో. అంటే పిజ్జా బ్యాడ్ అండి, మేము అన్నం ఎక్కువ తింటామంటారు. ఒక 100 గ్రాముల అన్నంలో 600 కిలో క్యాలరీలు ఉంటాయి. ఒక 500 గ్రాముల అన్నం తింటే ఒక 1600 కిలో అలా. ఎప్పుడైతే మీరు ప్రతిదీ, ఒక ఇడ్లీలో 200 కిలో క్యాలరీస్ ఉంటాయి, ఒక స్మాల్ టీలో 100 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఇవన్నీ మేము తినము, ఈ జ్యూసులు మేము తాగము అనుకోవటానికి లేదు. మనం తినే ఫుడ్లో కూడా, మనం డైలీ వారి పొద్దున్నే సాయంత్రం వరకు తీసుకునే ప్రతి దాంట్లో. ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తాము, జనరల్గా చాయ్, బిస్కెట్స్, సమోసా అట్లా ఎదురు పెడతారు. ఒక సమోసాలో 500 కిలో క్యాలరీస్, 350 to 500 బేస్డ్ ఆన్ ద సైజ్. ఒక 2 బిస్కెట్స్లో 200 కిలో క్యాలరీస్, ఒక ఛాయ్లో
అసలు మేమేం తినలేదండి, పొద్దున్న షేక్ తాగాం, మధ్యాహ్నం లంచ్ తిన్నామంటారు. మధ్యలో తీసుకున్న టీ బిస్కెట్స్, ఎవరైనా ఆఫర్ చేసినవి, ఇవన్నీ మర్చిపోతాం అనమాట. చెరుకు రసం ఫుల్లీ షుగర్, వెరీ హై క్యాలరీస్ ఉంటాయి. అట్లా మనం డే అంతా ఎన్ని క్యాలరీస్ కన్సూమ్ చేస్తాం, వీటన్నిటి హిడెన్ క్యాలరీస్ అంటారు అనమాట. మనకు తెలియదు, మనం కౌంట్ చేయము. డ్రింక్స్ రూపంలో తీసుకుంటాం కదా, పట్టించుకోము. కానీ బర్న్ చేసే దగ్గరికి వద్దాం. ఎలా బర్న్ అవుతాయి? నేను ఇందాక చెప్పాను, బేసల్ మెటబాలిక్ రేట్, దిస్ ఇస్ కాల్డ్ రెస్టింగ్ మెటబాలిజం అని కూడా అంటారు. మన బాడీ ఐడియల్ ప్రతి హ్యూమన్ బాడీకి డిఫరెంట్ ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది. 60% ఆఫ్ క్యాలరీస్ బిఎంఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుడ్ డైజెషన్ 5 to 10%, మన ఫుడ్ డైజెషన్ కూడా కొన్ని క్యాలరీస్ హెల్ప్ అవుతాయి. అండ్ రెస్టింగ్ మెటబాలిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా, మనం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకున్నా కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, కానీ అవి ఎక్సర్సైజెస్ కింద ఎప్పటికీ రావు. చాలా మంది అంటారు, నేను ఇంట్లో నా పనులన్నీ నేను చేసేసుకుంటున్నానండి అని. కానీ మనం ఒక అలైన్ లో చేయము. అంటే బ్రీతింగ్, ఆ పనులు ఎలా ఉంటాయని, కొన్ని వంగటం, కొన్ని లెగవటం, మనం ఫోకస్ అంతా పని మీద ఉంటుంది, కానీ మన బాడీ ఎక్సర్సైజ్ మీద ఉండదు. అంటే ఒక రిథమెటిక్ గా చేయము. వెరస్ మీరు పొద్దున్నే 6 o'clock వర్కౌట్స్ చేయండి, ఏరోబిక్స్ ఎనరోబిక్స్ అని. అవి మనం ఫుల్లీ మన బాడీ మీద ఫోకస్ చేస్తాం, మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం, మన పోస్టర్ మీద ఫోకస్ చేస్తాము. అవి రియల్ వర్కౌట్స్ అవుతాయి, రైట్. అండ్ కరెక్ట్ గా అప్పుడు ఆ ఎనర్జీ బాడీలో ఉండే మూమెంట్ మీద, మన జాయింట్స్ మూమెంట్స్ మీద, మన హార్ట్ బీట్ మీద, మన బ్లడ్ సర్క్యులేషన్ మీద పడుతుంది, మన స్వెట్ అవుట్ అవడానికి. మరి ఇంట్లో పనులు ఎట్లా ఉంటాయి అంటే, కొంచెం ఒకటి ఊడుస్తాం, ఇంకోటి దులుపుతాం, ఇంకోటి సర్దుతాం, లేకపోతే బట్టలు మడతేయటం, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అండ్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ. కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, బట్ అది ఎప్పటికీ డజన్ కమ్ ఫర్ వర్కౌట్, అది ఎప్పటికీ వర్కౌట్ కింద రాదు. దానివల్ల మీరు, నేను హెల్దీ అయిపోయాను ఇంట్లో పనులన్నీ చేసుకునే కన్నా, మన కోసం మనము ఒక 30 minutes to 1 hour ఖచ్చితంగా పర్సనల్ వర్కౌట్స్ చేసుకుంటేనే మన యాంటీ ఏజింగ్ ఉండడానికి. వర్కౌట్స్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ క్యాలరీ బర్న్, యాంటీ ఏజింగ్ ఉండడానికి, మన బ్రెయిన్ లో మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి, ఇంకా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. వర్కౌట్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. 20% మన లైఫ్ లో వర్కౌట్ ఉండాలి, 80% న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో దీంట్లో ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే, ఏరోబిక్స్ తెలుసు మీకు, జూంబా, ఏరోబిక్స్, డాన్స్ టైప్ ఆఫ్ వర్కౌట్స్. వెరస్ ఎనరోబిక్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే మీ స్ట్రెంత్ ట్రైనింగ్, లైక్ మీ కార్డియో వర్కౌట్స్ కానీ, లైక్ మీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, నీట్ వర్కౌట్స్. కంప్లీట్లీ మన బాడీ ఒకే రకం వర్కౌట్ మీరు 30 రోజులు చేసినా బాడీలో చేంజ్ రాదండి. వీ ఆల్వేస్ నీడ్ టు కన్ఫ్యూజ్ అవర్ బాడీ. ఎట్లా అంటే, ఒక రోజు మనం పిలాటిస్ వర్కౌట్స్ చేయాలంటే స్ట్రెచ్చింగ్ అండ్ మొబిలిటీ మీద చేయాలి, ఒక రోజు బ్రీతింగ్ కెపాసిటీ మీద చేసుకోవాలంటే లంగ్ కెపాసిటీ అండ్ బ్రీతింగ్ కెపాసిటీ పెంచుకునేలాగా, ఒక రోజు పోస్టర్ కరెక్షన్స్ మీద చేసుకోవాలి. అట్లా మనం, అందుకే మనకి మార్నింగ్ 6 o'clock మీకు 7 days 7 కార్డియో, కోర్, సర్క్యూట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ వస్తున్నాయి. అండ్ వేరేస్ నేను చెప్పాను కదా, హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్ ఈ స్విమ్మింగ్, తర్వాత వాకింగ్ ఏం జరుగుతుందంటే, 20 miles అంటే రఫ్లీ ఒక 5 to 6 kilometers. ఎప్పుడైతే 1.5 kilometer ని మైల్ అంటారు. సో ఎప్పుడైతే ఒక లెస్ దాన్ ఒక 5 to 6 kilometers నడిస్తే జస్ట్ 120 కిలో క్యాలరీలు మాత్రమే బర్న్ అవుతాయి. మనం వచ్చేసి ఒక టీ కాఫీ తీసుకున్నామంటే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. అందుకే జనాలు ఎన్నో సంవత్సరాల తరబడి పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు, సాయంత్రం పుల్కా తింటారు, కానీ 1 kg 1 గ్రాము కూడా బరువు తగ్గరు. అది మెయింటెనెన్స్ లో ఉంటారు. ఎందుకంటే ఎంత వాక్ చేసి వచ్చినా 5 kilometers in 10 kilometers గ్రౌండ్స్ లో అన్ని తిరిగేస్తారు. ఇంటికి వచ్చి హెవీగా సింపుల్ కార్బ్స్ బ్రేక్ఫాస్ట్ తింటారు, మళ్ళీ డ్రౌజీగా వెళ్ళిపోతుంది. మనం సెల్స్ ని చంపేసే ఫుడ్ ఇస్తాము, సెల్స్ ని బతికిచ్చే ఫుడ్స్ ఇవ్వట్లేదు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్. లైక్ రన్నింగ్ వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, 282. అండ్ హైకింగ్. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, హెవీ వెయిట్ ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ వాకింగ్ చేస్తారు. అది మనకి వెయిట్ అనేది మోకాళ్ళ మీద, మడాల మీద చాలా ప్రెషర్ పడుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, నౌ కమింగ్ టు ద క్యాలరీస్, మనం తీసుకునే బ్యాలెన్సింగ్ లాగా, లైక్ ఫుడ్ అండ్ డ్రింక్ ఏదైతే ఇస్తున్నామో, మొబిలిటీ, మూవ్మెంట్ అండ్ ఎక్సర్సైజెస్ ఏమున్నాం, ఈ రెండు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు మనం అదే ఉన్న వెయిట్, అదే ఉన్నది మేనేజ్ అవుతూ ఉంటుంది, మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. ఇఫ్ బోత్ సమానంగా ఉంటాయి. అంటే నేను ఫుడ్ తింటున్నాను టుడే, మై ఇంజిన్ కెపాసిటీ ఇస్ 1250, బిఫోర్ 1150 ఉండేది. నేను వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా లో ఫుడ్ ఈటర్ అనమాట. తర్వాత నా మెటబాలిజం బూస్ట్ చేసుకున్నాను మినిమం 1250కి. నేను నా మార్నింగ్ షేక్ 250, నైట్ షేక్ 250, బ్యాలెన్స్ ఒక 800 ఉంటుంది. 800 నేను లంచ్లో 600, నా స్నాక్లో 100. ఇలా ఇచ్చినప్పుడు నేను వెయిట్ పెరగలేదు. నేను ఆల్మోస్ట్ 9 years నుండి వెయిట్ పెరగకుండా అదే మెయింటైన్ చేసుకున్నాను. కానీ దీంట్లో హిడెన్ క్యాలరీస్ వెళ్ళినప్పుడు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో నేను ఆ 1200 కన్నా మనకి ఎట్లా అట్లీస్ట్ 1500, 1600 కనపడకుండా వెళ్ళిపోతుంది. ఒక 200-300 ఎక్కువ తినేస్తాం. ఈ 200-300 కిలో క్యాలరీస్ నేను డైలీ ఒక 20 minutes ఆఫ్ వర్కౌట్ చేసుకొని, నా మొబిలిటీ, మూవ్మెంట్, ఎక్సర్సైజెస్ పెంచుకుంటూ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సరే,
రికార్డింగ్ అవ్వదు, మీరు డోంట్ ట్రై టు రికార్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండ్ వెయిట్ కంట్రోల్లో ఉండటం అండ్ ఎనర్జీ వి ఈట్, ఎనర్జీ వి అవుట్. ఇప్పుడు దాన్ని నేను చెప్పింది ఇదే, మనం ఏం తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. అయితే ఈ ప్రాసెస్లో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, ఇప్పుడు మీ మెటబాలిజం 1400 1600 ఉంటే మీ కోచ్ దగ్గర కూర్చొని మీరు తీసుకునే షేక్, వాటర్, డైట్, లిక్విడ్ మొత్తం రాసుకొని, లిక్విడ్ అంటే కొన్ని లిక్విడ్ క్యాలరీస్ ఉంటాయని చెప్పాను కదా, 0 క్యాలరీ లిక్విడ్స్ అన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మంచిదే, కానీ హిడెన్ క్యాలరీస్ ఉంటాయి. సో మజ్జిగ తాగమన్నారు కదా, దాంట్లో 2 స్పూన్లు పంచదార వేసుకోను, లస్సీ లాగా తాగితేనో ఆఫ్ కోర్స్ చాలా హై క్యాలరీస్ వెళ్ళిపోతుంది. సో అందువల్ల మీరు ప్రతిదీ కౌంట్ చేసుకోండి. లైక్ డ్రింక్స్ మంచివే కదా, చెరుకు రసం, షుగర్ కేన్ జ్యూస్ లాంటివి అలాంటి తాగకూడదు. సో ఇప్పుడు క్యాలరీస్ ఇన్ చేసుకొని మీ మొబిలిటీ పెంచుకోండి. అంటే ఎవ్రీడే 500 కిలో క్యాలరీస్ కట్ చేసుకుంటా, అంటే బర్న్ చేసుకుంటా వస్తే యావరేజ్ పర్ వీక్ 3700 కిలో క్యాలరీస్ తగ్గిస్తాము. తినడంలో తగ్గించాలి, 3500 కిలో క్యాలరీస్ బర్న్ అవుట్ చేయాలి. ఈ ప్రాసెస్లో దగ్గర దగ్గర ఒక 7000 కిలో క్యాలరీలకు 1 కేజీ కొవ్వు కరుగుతుంది. మీకు అందుకే వీక్లీ రిపోర్ట్స్ చూసుకోండి అంటారు. వీక్లీ వచ్చేసి ఇది వెయిట్ లాస్ ప్రాసెస్. మనం తినేదాన్ని తగ్గించాలి, మెటబాలిజంని పెంచుకోవాలి. అంటే ఎక్సర్సైజెస్ని పెంచుకుంటే కనుక దెన్ యూ కెన్ సీ సమ్ నోటిసబుల్ రిజల్ట్స్. అండ్ ఎంటీ క్యాలరీస్, ఈటింగ్ లెస్ ఈజ్ నాట్ సొల్యూషన్, ఈటింగ్ రైట్. ఈటింగ్ రైట్ అంటే తీసుకునే ఫుడ్ ప్రతిదీ వాల్యుబుల్. దీంట్లో విటమిన్స్ ఉన్నాయా, దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయా, దీంట్లో ఫైబర్ అన్నీ కూడా అందుతున్నాయా లేదా, ప్రతి స్నాక్ హెల్దీ స్నాక్ అయి ఉండాలి. సో ఫ్యూయల్ యువర్ బాడీ విత్ రైట్ న్యూట్రియంట్స్ అండ్ బర్న్ ఇన్ ద రైట్ ప్రాసెస్. ఇది వెయిట్ లాస్కి. వెరస్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు, ఈ కాల్లో ఉన్న వాళ్ళు క్యాలరీస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, మీ మెటబాలిజం లైక్ 1100, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళకి ఎప్పుడు మెటబాలిజం లో ఉంటుంది. లైక్ 900, 1000, 1100, 1200, జెంట్స్లో అయితే 1400. జెంట్స్లో మనం ఏం చెప్పాం, 1600 పైన ఉండాలని చెప్పాం. ఎవరికైతే లో మెటబాలిజం ఉంటుందో వీళ్ళు ఏం చేయాలి, ఫుడ్ ఇంటేక్ పెంచాలి. హెల్దీ ఫుడ్, మళ్ళీ మేక్ ష్యూర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. 6 మీల్స్ తీసుకోవాలి, వర్కౌట్ చేయాలి. ఎందుకంటే అవన్నీ డైజెస్ట్ అండ్ అబ్సార్ప్షన్ అండ్ మెటబాలిజం బూస్ట్ అవ్వాలి కాబట్టి వర్కౌట్స్ చేసుకుంటూ ఫుడ్ ఇంటేక్. క్యాలరీస్ ఇప్పుడు 1000 క్యాలరీస్కి ఇంకో 500 to 600, ఒక 800 అబోవ్ క్యాలరీస్ ఇంటేక్ ఎప్పుడైతే ఇస్తామో మనకి వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనమాట. సో నా క్యాలరీస్ చూద్దాం, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వెయిట్ గెయిన్ అనగానే బిర్యానీ తినేసేయండి, అన్హెల్దీగా ఐస్ క్రీమ్స్ తినేసేయండి, బరువు పెరుగుతుంది అంటే అలా పెరగరు, అలా ఫ్యాట్ పెరిగిద్ది, అన్హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. హెల్దీగా చేయటం అంటే డ్రై ఫ్రూట్స్, గుడ్కి బ్లడ్ పట్టేవి, ఐరన్ పట్టేవి, అట్లా మంచి ఫుడ్ ఇవ్వాలి, ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. సో కమింగ్ టు ద క్యాలరీస్, మోస్ట్లీ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 100 కిలో క్యాలరీల కన్నా తక్కువ ఉంటాయి. ఇప్పుడు షుగర్, ఆరెంజెస్ కానీ వాటర్ మెలాన్స్ కానీ కొన్ని ఎందుకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అది హై గ్లైసమిక్ ఇండెక్స్, షుగర్ లెవెల్స్ పెంచుతుంది. సో దట్స్ వై ఆల్ వెజిటబుల్స్ ఆర్ వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్. అండ్ రైట్ ప్లేస్లో తెచ్చుకోవాలి. రైట్ క్వాలిటీ టెస్ట్ మనం చేసుకోలేం కాబట్టి ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని అవకాశం ఉన్నందుకు. అండ్ కమింగ్ టు ద లేబుల్ రీడింగ్, వెరీ 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 ఇంపార్టెంట్. మనము క్యాలరీస్ 150 కిలో క్యాలరీస్ ఉన్నాయి అనుకుంటాం, పర్ సర్వింగ్ ఎంత తింటున్నాము, దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంది, హిడెన్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఇట్లా ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ అని ఇంకో టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, మళ్ళీ సోడియం, ఎక్స్ట్రా సోడియం ఉంటుంది, హైడ్రోలైజ్డ్ ఆయిల్స్ ఉంటాయి, అండ్ పిండి పదార్థాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ పర్పస్, మైదా అట్లాంటి పిండి పదార్థాలు ఉంటాయి ప్రతి ఫుడ్లో. సో రీడింగ్ లేబుల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనము ఎంత తింటున్నాము అని చెప్పేసి ఇక్కడ మనం అవాయిడ్ చేయాల్సిన హిడెన్ క్యాలరీస్. ఆల్వేస్ మనం తినే వాటిలో రీడ్ ద లేబుల్. అండ్ బాడీ బర్న్స్ 2000 కిలో క్యాలరీస్ మనం బర్న్ చేయాలంటే కన్జ్యూమ్ 2500 వెయిట్ గెయిన్. ఎస్, నేను ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ నేను 2000 కిలో క్యాలరీస్ తింటున్నాను, అంతే డే అంతా స్పెండ్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ సూపర్ గుడ్, బ్యాలెన్స్ అవుదాము. లేదు నేను క్యాలరీస్ తగ్గించి తింటున్నాను అండ్ వర్కౌట్ కూడా బాగా చేస్తున్నాను, వెయిట్ లాస్. అలా అని తగ్గించి తినే దగ్గర మీ న్యూట్రిషన్ తగ్గిపోయింది, న్యూట్రిషన్ లేకుండా సొంత డైట్లు చేశారంటే మీ హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది, గట్ డిస్టర్బ్ అయిపోతుంది, బ్యాక్ పెయిన్స్ వస్తాయి, డిస్క్ అరిగిపోతుంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే అసలుకే మన ఫుడ్లో న్యూట్రిషన్ లేదు. ఆ తినే కాస్త కూడా ఇంకా తగ్గించి తిన్నామంటే నీరసం వచ్చేస్తారు. సో నెవర్ ఎవర్ డూ సెల్ఫ్ వెయిట్ లాస్. ఇట్లా వెల్నెస్ కమ్యూనిటీలో ఉండి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇస్తూ హెల్దీగా, యాక్టివ్గా, యాంటీ ఏజింగ్గా ఉంటూ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే మనం ఎటువంటి స్కిన్ సాగ్ అవ్వకుండా, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి న్యూట్రిషన్తో తీసుకున్నప్పుడు. అండ్ క్యాలరీస్ చూద్దాం, ఒక పర్ గ్రామ్ క్యాలరీస్ ఎన్ని ఉంటాయి అంటే కనుక 505 అంట ఫ్రెంచ్ ఫ్రైస్లో ఉంటుంది,
ఆల్ దీస్ ఆర్ జంక్ ఫుడ్ మనకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ స్టోర్ చేసి ఉంటారు. ఈ బ్రెడ్లు ఎక్కడో తయారు చేస్తారు, ఫెర్మెంటెడ్ ఉంటది. అన్ని రెడీమేడ్ తీసుకొచ్చేసి అట్లా వేడి చేసి ఇచ్చేస్తారు. ఇవి యాక్చువల్లీ వేరే ఫారిన్ కంట్రీలో లంచ్, మనం వీటిని స్నాక్స్ కింద తీసుకుంటున్నాం. అంటే మన మేజర్ లంచ్ మనం ఇంట్లోనో సాయంత్రం ముద్ర ఫుల్ మీల్స్ తినేసి స్నాకింగ్ లో ఇవి తింటామన్నమాట. నిజానికి వేరే కంట్రీస్ లో వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఇది ఒక లంచ్ రీప్లేస్మెంట్ చేస్తారు, 200 క్యాలరీస్ 500 క్యాలరీస్ అని. సో ఇవన్నీ కూడా వన్ పీస్ ఆఫ్ స్లైస్ లోనే 300 కిలో క్యాలరీస్ ఆఫ్ ఉంటుంది. బికాస్ మోస్ట్లీ అదంతా మైదా పిండి మీద ఉంటుంది, దాని మీద చీజ్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ ప్యాకెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఫారెన్ బ్రేక్ఫాస్ట్లు, లైక్ పొద్దున్నే వాళ్ళు జ్యూస్లు, మఫిన్ కేక్స్, కాఫీస్తో డే స్టార్ట్ అవుతుంది. లైక్ మనకి ఇక్కడ ఎలా ఇడ్లీ దోశ రెగ్యులర్గా, ఆనియన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, వాట్ ఎవర్, ఆనియన్ దోశ, ఇట్లా ఎప్పుడైతే తింటామో అవి కూడా ఫుల్ ఆఫ్ ఆయిల్స్ వేస్తారు కాబట్టి అవి క్యాలరీసే. ఇక్కడ తీయగా ఉండవు, కానీ అవన్నీ సింపుల్ కాప్సే మనం తినే బ్రేక్ఫాస్ట్ లో కూడా. అంటే యావరేజ్ చూసుకుంటే కనుక షుగర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది మనం తినే బ్రేక్ఫాస్ట్ లో, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో టోటల్ ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అనేది పర్ డే మొత్తం మీద, మధ్యాహ్నం స్నాక్స్లో ఏం తిన్నాం, లంచ్లో ఏం తిన్నాం, డిన్నర్లో ఏం తిన్నాం, ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి. యావరేజ్ అన్న కౌంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన బాడీలో హంగర్ కంట్రోల్స్ ఎలా ఉంటాయి. ఎప్పుడైతే పొద్దు పొద్దున్నే సింపుల్ కాప్స్ తింటామో, మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పాయింట్ టాపిక్ లో వస్తుంది. ఖాళీకి పొట్టతో ఉన్న షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతుంది నెక్స్ట్ తీసుకునే మీల్. లేదు పొద్దు పొద్దున్నే ఎక్కువ ఫుడ్ తినేసినా చాలా ఫాస్ట్ గా ఎనర్జీ వస్తుంది, ఫాస్ట్ గా స్టీప్ డౌన్ అయిపోతుంది. వేరాజ్ మీకు ప్రోటీన్ అబ్సార్ప్షన్ కానీ హంగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలంటే కూడా లీన్ ప్రోటీన్ అంటే ఫ్యాట్ లేని ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్ అంటే పొట్టున్నవి పిండి పదార్థాలు, నెక్స్ట్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ కానీ బ్యాలెన్స్ మీల్స్ కానీ ఇట్లాంటివి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. వెరస్ లీన్ ప్రోటీన్ ఇవి తీసుకుంటే మీకు 3 గంటల వరకు సరిపోతుంది ఎప్పుడైతే హెర్బలైఫ్ ఫార్ములా 1 షేక్ తీసుకుంటాం. ఇవి కాకుండా లీన్ ప్రోటీన్ మాత్రం నేను ఒట్టి ప్రోటీనే తీసుకుంటాను, దాంట్లో ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు. కాసేపు బాగానే ఉంటుంది కానీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఎనర్జీ డౌన్ అవుతుంది. లేదు నేను ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినేస్తాను, నేను సూపర్ హెల్దీ అయిపోతాను. చాలా మంది ఇది ఒక అపోహలో ఉన్నారు. నేను మార్నింగ్ ఫ్రూట్స్ తినేస్తున్నా, సాయంత్రం ఫ్రూట్స్ తినేస్తున్నా. ఓన్లీ ఫ్రూట్స్ హెల్దీ కాదు. ఫ్రూట్స్ లో అన్ఫార్చునేట్లీ ప్రోటీన్స్ రావు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ప్రోటీన్ సోర్స్ అనేది సపరేట్ కంప్లీట్లీ. సో ఓన్లీ ఫ్రూట్స్ తినేసి నేను చాలా సూపర్ హెల్దీ ఉన్నాను అనుకున్న వాళ్ళకి కూడా అంతే, ఒక గంట వరకు బాగుంటుంది, తర్వాత డౌన్ అయిపోతుంది. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నా అంతే, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తిన్నా. సో మనకి బ్యాలెన్సింగ్ మీల్ చాలా అవసరం. 1 మీడియం యాపిల్లో 75 క్యాలరీస్, 1 ఆప్రికాట్ లో 50 క్యాలరీస్. ఇట్లా మీరు చూడండి చెర్రీస్ లో అయితే ఎట్లా హనీ డ్యూ మెలన్ అంటే మస్క్ మెలన్ ఇట్లాంటివన్నీ కూడా ఒక చూసారా మొత్తము మీకు వితిన్ 100 కిలో క్యాలరీస్ లో ఉంటుంది. 2 to 4 గ్రామ్స్ ఫైబర్ వరకు అందుతుంది ఫ్రూట్స్ లో. అండ్ వెరాజ్ కమింగ్ టు అవర్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ నెంబర్ 1 మీల్ రీప్లేస్మెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో అయితే we have 3 grams of fiber, and according to Indian Formula 1 లో we have 19 vitamins, minerals, 9 grams of protein, and additionally protein powder యాడ్ చేసుకుంటే we'll get additionally 10 grams of protein powder, ఒక 20 grams of protein in the breakfast, and at the same time we'll get 3 grams of fiber, 2 grams of fat, and 10 grams of carbohydrates, and essentially 19 vitamins and minerals. And at the same time మన దగ్గర ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, ఇట్స్ ఏ కెఫిన్, యాంటీ ఏజింగ్ ఉండడానికి, యాంటీ ఆక్సిడెంట్ ఉండడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తీసేయడానికి, మెంటల్లీ బూస్ట్ అవడానికి, డీటాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వన్స్ డీటాక్స్ చేశాక అండ్ ఫ్రెష్ లో న్యూట్రియంట్స్ ఉండవు, అంటే ఫ్రెష్ లో గుడ్ కెఫిన్ ఉంటుంది, అండ్ ఆరెంజ్ పికానో అండ్ గ్రీన్ టీ ఉంటుంది. దీంతో పాటు హెల్దీ బ్రేక్ఫాస్ట్, అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ అబ్జార్ప్షన్, గుడ్ డైజెషన్ కోసం మనకి మైక్రో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే స్మాల్ వైటమిన్స్, మినరల్స్ అనమాట. ఈ మైక్రో ఫుడ్ ఇస్తేనే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. రైట్, వి ఆల్ హ్యావ్ దిస్. అండ్ ఎవ్రీ వన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయండి. ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఒక హెల్దీ బిజీ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్, మీరు స్కిన్ కేర్ కోసం చూస్తున్నారా, యాంటీ ఏజింగ్ కోసం చూస్తున్నారా, సింపుల్ అండ్ కన్వీనియంట్ ఫాస్ట్, వెల్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇన్ జస్ట్ కప్ ఆఫ్ గ్లాస్, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి, హంగర్ లెవెల్స్ బాగుండడానికి, మీ మజిల్ కెపాసిటీ పెంచుకోవడానికి, హంగర్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇట్లా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. అట్ ఎనీ ఏజ్ మీరు 50 60 70 80 90 అంటిల్ అన్లెస్ 100 టిల్ దట్ లాస్ట్ బ్రీత్ మనం హెర్బలైఫ్ న్యూట్రిషన్ కన్సంప్షన్ చేసుకోవచ్చు. అండ్ యువర్ గోల్స్ హెల్దీ స్కిన్ కావాలి, హెల్దీ గట్ కావాలి అనుకుంటే సేమ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ ఫైబర్. అండ్ 1200 కిలో క్యాలరీ ఉండే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి చూడండి. వెజ్ అండ్ నాన్ వెజ్ కంపెనీ నీట్ గా డిజైన్ చేసింది.
మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అప్రాక్సిమేట్లీ 250 కిలో క్యాలరీస్ ఉండాలి. మిడ్ డే స్నాక్స్ 100 to 200 కిలో క్యాలరీస్, లంచ్లో 350 కిలో క్యాలరీస్, ఈవినింగ్ స్నాక్లో 100 to 50 క్యాలరీస్ అండ్ డిన్నర్లో 250. ఇలా ఏం తీసుకోవచ్చు? మీరు మిల్క్ షేక్ తీసుకుంటారా, వాటర్ షేక్ తీసుకుంటారా, ఆర్ఎల్స్ హెల్దీ చాట్ లాంటి స్నాక్స్లో తీసుకుంటారా? ఇది 1400 కిలో క్యాలరీస్ డైట్ చార్ట్, ఇది 1600 కిలో క్యాలరీస్ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఇట్లా మీకు కంపెనీ సైట్లోకి వెళ్తే 1800, 2000, 2200, 2500 కూడా మీకు అన్ని దొరుకుతాయి. అండ్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి మీ బాడీ ఎంత ఇంజిన్ కెపాసిటీ ఎంతవరకు తీసుకోవాలి. సో ఇది ఒక ప్రింట్ తీసుకోండి ఇమీడియట్లీ. మీరు హెల్దీగా ఉండాలంటే ఒక వారానికి కావాల్సిన ట్రాకింగ్, మీ పేరు, మీ వీక్ రాసుకోండి. ఇవాళ జనవరి 2nd వీక్, అట్లా మండే కదా, మండే రోజు మీరు ఎన్ని ounce ఆఫ్ వాటర్ అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ నీళ్లు తీసుకున్నారు, ఎన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకున్నారు, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ అయింది, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు. ఎందుకు ప్రోటీన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ప్రోటీన్ దొరకడం చాలా కష్టము. ప్రోటీన్ వాట్ వి ఈట్, మీరు ఇప్పుడు ఒక ఎగ్ తిన్నారు, 6 grams ప్రోటీన్, 6 grams ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకోండి. వాట్ వి అబ్జర్వ్ ఇస్ 3 grams. అర్థం చేసుకోండి, మనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నది ఇంపార్టెంట్, ఎంత తిన్నామని కాదు. అందుకే ప్రోటీన్ మేజర్గా ఇచ్చారు. కార్బ్స్ మిగతావి ఎందుకు ఇవ్వలేదంటే మనం ఫోకస్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే క్యాలరీస్, ప్రోటీన్, వాటర్, ఎక్సర్సైజెస్, ఈ 4. అండ్ అఫ్ కోర్స్ స్లీప్. ఈ ఎన్ని గంటలు నిద్రపోయాము, రైట్ టైంలో నిద్రపోయాం లేదా. ఈ ఈ 1 వీక్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఫుడ్ లాగ్ అంటారు దీన్ని. ఒక డైరీనా, ఒక బుక్ లాగానో 54 వీక్స్కి మీరు రెడీ చేసేసుకోవచ్చు. ఇది చేసుకున్నప్పుడు మీలో ట్రాన్స్ఫర్మేషన్ మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.